ఫ్రెండ్స్, ఒకసారి ఈ ప్రపంచాన్ని ఊహించండి. ఇక్కడ పోలీసులు లేరు, కోర్టులు లేవు, శిక్షలు లేవు, చట్టం అన్న పదమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి నిబంధనలు లేవు, ఎలాంటి నియంత్రణలు లేవు. మీరు ఇక్కడ దొంగతనం చేయవచ్చు, అబద్ధం చెప్పొచ్చు, ఇతరులను బాధించవచ్చు, ఇంకా ప్రాణం తీసినా ఆపేవాళ్లే ఉండరు. మిమ్మల్ని ఎవరు అడగరు, ఎవరు శిక్షించరు. అయితే మనం ఏం చేసినా ఎవరు అడగరని తెలిసినప్పుడు, ఎటువంటి శిక్షలు లేవని తెలిసినప్పుడు మనుషులు ఇప్పటికీ మంచితనాన్ని ఎంచుకుంటారా, లేదా మనుషుల అసలైన రూపం బయటపడుతుందా? అభివృద్ధి చెందిన మనం మళ్ళీ క్రూర జంతువుల్లా మారిపోతామా? చట్టం లేకుండా మనిషి మిగలగలడా? ఒక్కరోజైనా సమాజం నిలబడగలదా? ఈ రోజు మనం ఈ వీడియోలో ఇదే విషయాల గురించి చర్చించబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఎవరు ఒప్పుకొని ఈ నిజాన్ని చూడండి. చాలా మంది మంచివారిగా నటిస్తుంటారు, ఎందుకంటే వారు చట్టానికి లేదా ఎవరికైనా పట్టుబడతారని భయపడుతున్నారు కాబట్టి. అయితే ఫ్రెండ్స్, మనకి చిన్నప్పటి నుంచి ఎలా ప్రవర్తించాలో నేర్పించారు, ఎందుకంటే అది సరైనది కాబట్టి కాదు, అదే సురక్షితమైనది కాబట్టి. ఒకసారి నిజ జీవితాన్ని చూడండి. కొంతమంది తెల్లవారుజాము 2 గంటలకు ఖాళీ రోడ్ లో రెడ్ సిగ్నల్ వద్ద ఆగిపోతారు, ఎందుకంటే వారు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కాబట్టి కాదు, అక్కడ ట్రాఫిక్ కెమెరా ఉండవచ్చేమోనని భయపడుతున్నారు కాబట్టి. ఇంకొంతమంది వారు ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ లో అబద్ధం చెప్పడానికి వెనకాడతారు, ఎందుకంటే వారు జాతీయ అభివృద్ధి గురించి శ్రద్ధ వహిస్తున్నందున కాదు, వాళ్ళ ఐటీ రేట్ జరుగుతుందేమోనని భయం కాబట్టి. ఇంకొంతమంది బాస్ పట్ల మర్యాదగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బాస్ అంటే వాళ్ళకి గౌరవం అని కాదు, వారు ఉద్యోగం నుండి తొలగించబడతారేమోనన్న భయం వల్ల. ఒకసారి ఈ నమూనాను చూడండి. భయం అనేది ఒక ప్రవర్తన, అది విలువలు కాదు. మరియు ఇప్పుడు దీన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. పాఠశాలలో మనం నేర్పేది ఏంటంటే ఒబీడియన్స్ కి రివార్డ్ ఇచ్చే విధానం. మనం నిజం మాట్లాడామా, అది ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మనం శిక్షార్హులం అవుతాం. ఒక నియమాన్ని అతిక్రమించి ఎవరికైనా సహాయం చేసామా, మనల్ని బ్యాడ్ స్టూడెంట్ అని అంటారు. కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించామంటే మన క్రమశిక్షణ వల్ల మనకి 10కి 10 మార్కులు వేస్తారు. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఎవరైనా చూస్తున్నప్పుడు మంచిగా ఉండాలి, ఎవరు లేరంటే ఏం చేసినా చెల్లిపోతుందని. ఇది వింటుంటే వింతగా అనిపిస్తుందా? ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. పోలీసులు లేకపోతే, జైలు లేకపోతే, సీసీటీవీ లేకపోతే, సామాజిక తీర్పు లేకపోతే, కర్మ లేకపోతే, నరకం లేకపోతే, దేవుడు చూడడం లేకపోతే ఏం మిగిలి ఉంటుంది? ఇంకా ఎంతమంది దయ, నిజాయితీ, న్యాయాన్ని ఎంచుకుంటారు? మోసం చేయడం, దొంగలించడం, అధికార దుర్వినియోగాన్ని ఎంతమంది వ్యతిరేకిస్తారు? నిజానికి భయం లేని ప్రపంచం మన అసలైన ముఖం చూపిస్తుంది. అప్పుడు ప్రపంచం ఎలా మారుతుందంటే మన పక్కింట్లో ఉండే అంకుల్ ఒక క్రూరమైన ప్రెడిటర్ గా మారతాడు, ఒక నిజాయితీ గల వ్యాపారవేత్త మోసగాడిలా మారతాడు, మత నాయకులు తుపాకీ గురిపెట్టి విరాళాలు తీసుకోవడం ప్రారంభిస్తారు, సంస్కారవంతమైన కోడలు లేదా అత్త ఆస్తి కోసం ఒకరినొకరు చంపుకుంటారు, ఎవరు రారని తెలిసిన ఆ స్నేహపూర్వకమైన పొరుగువారు మన ఇంటిని దోచుకోవడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపానికి తాళం వేసింది చట్టం కాదు, భయం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మందికి చెడుగా ఉండడానికి కారణం అవసరం లేదు, వారికి ఒక అవకాశం మాత్రమే అవసరం. మనం ఈ రూల్స్ ను తొలగించామా, మనలో ఎంతమంది మంచితనం యొక్క ముసుగు ధరించారో మీకు తెలుస్తుంది. మరియు ఇక్కడ ఒక భయంకరమైన విషయం ఏంటో తెలుసా? మనిషి ఇంకా మంచిగా ఉండాలని ఎంచుకునే కొద్ది మంది వ్యక్తులను ఇతరులు వాడుకుంటారు, మోసం చేస్తారు. ఎందుకంటే చట్టవిరుద్ధమైన ప్రపంచంలో దయ బలహీనతగా మారుతుంది, అధికారం దేవుడు అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఒక్క క్షణం అన్నింటినీ తీసేసామని అనుకుందాం. శిక్ష భయమే లేదు, దేవుడు కనిపించట్లేదు, కర్మ పద్ధతి లేదు, సీసీటీవీ లేవు, మీరేం తప్పు చేసినా తీర్పు చెప్పడానికి సమాజం లేదు, ఏమీ లేదు. అయితే ఫ్రెండ్స్, మనం ఎప్పటికీ మనం ఇప్పుడున్న వ్యక్తిగానే ఉంటామా? అయితే ఒకసారి మన నైతికతను నిజంగా పరీక్షించుకుందాం. ఏ చట్టం లేకపోతే ఎవరో పోగొట్టుకున్న ఫోన్ మనకు దొరికితే మనం నిజంగా తిరిగిస్తామా, లేదా త్వరిత లాభం కోసం దాన్ని అమ్మేస్తామా? మనల్ని ఎవరు చూడనప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తికి మనం భోజనం పెడతామా, అది చూసి ఎవరు మనకు చప్పట్లు కొట్టినప్పుడు కూడా? ఎవరైనా వేధింపులకు గురవుతున్నప్పుడు పోలీస్ లేదు, చట్టం లేదు అని మనకు తెలిసిన మనం చొరవ తీసుకుంటామా? మోసం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు లేనప్పుడు మనం మన భాగస్వామికి విధేయులుగా ఉంటామా? అయితే ఇక్కడ ఒక చేదు నిజం మీకోసం, మనల్ని శిక్షించే అవకాశం లేనప్పుడు మనం చూపే వ్యక్తిత్వమే నిజమైన మనం. ముఖ్యంగా చాలా మందికి తమ అసలైన రూపం ఎప్పుడూ కనిపించదు, ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా సేఫ్ గా ఉండడమే అందుకు కారణం, మంచిగా కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు అనుకోవాలని కాకుండా చట్టం ఉల్లంఘించకుండా సేఫ్ గా ఉండాలని మాత్రమే చూసుకుంటారు. అయితే ఇంకొంచెం డీప్ గా చూస్తే మనం చట్టాన్ని పాటిస్తున్నాం కాబట్టి మనకి మనం మంచి వాళ్ళని అనిపిస్తుంది, కానీ ఆ చట్టాలను ఎవరు చేశారు? ఒకప్పుడు బానిసత్వం చట్టబద్ధం చేసిన అదే వ్యవస్థ, అవినీతి రాజకీయ నాయకులను స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించే అదే వ్యవస్థ, అవే న్యాయాలను అవసరానికి అనుగుణంగా మారిపోతూ నీకు ఏం మంచో ఏది చెడు చెప్పిన అదే వ్యవస్థ ఈ చట్టాలను చేసింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మనం మంచితనం లోపభూయిష్టమైన మానవులు చేసిన నియమాల ద్వారా నిర్వచించబడితే అది నిజంగా మంచితనమా, లేక కేవలం విధేయతేనా? అయితే ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని అర్థం చేసుకోండి. రేపు మీరు అదృశ్యంగా మారితే అంటే మీకు సూపర్ పవర్ ఉంది అని ఊహించుకోండి. అంటే ఎవరు మిమ్మల్ని పట్టుకోలేరు, కర్మ లేదు, భయం లేదు, నియమాలు లేవు, ఎవరు మిమ్మల్ని చూడలేరు కూడా. అప్పుడు మీరు చేసే మొదటి పని ఏమిటి? చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలనిపిస్తుందా, లేదా మీరు చెప్పుకోలేని ఏదైనా పని చేయాలనిపిస్తుందా? ఈ రెండింటిలో ఏదైనా అనిపిస్తే మీరు మంచి వ్యక్తి కాదు, మీరు చట్టం మరియు భయం వెనుక దాక్కున్న మారు వేషంలో ఉన్న వ్యక్తి. ఇక్కడ అత్యంత భయంకరమైన భాగం, సీరియల్ కిల్లర్లు కూడా తాము మంచి వ్యక్తులని భావిస్తారు, నియంతలు కూడా తాము సరైన పని చేస్తున్నామని నమ్ముతారు, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్న అవినీతిపరుడు కూడా తాను వ్యాపారం చేస్తున్నానని అనుకుంటాడు. ఎందుకంటే మనిషి మెదడు దేన్నైనా న్యాయంగా మార్చుకోగలదు, చట్టం లేకపోతే చాలు. కాబట్టి మీరు నెక్స్ట్ టైం చట్టాన్ని గౌరవించే
గౌరవించే వ్యక్తిగా గర్వపడినప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, చట్టం లేకపోతే నాకు ఆ గర్వం ఎప్పటికీ మిగిలిపోతుందా? ఎవరు చూడట్లేదని తెలిసినప్పుడు నేను ఎవరిగా మారుతాను? నేను నిజంగా మంచివాడినా లేక చెడ్డవాడి మానసికత కలిగిన వ్యక్తినా, లేదా భయంతో మంచివాడిగా నటిస్తున్నానని? అయితే ఇది తత్వశాస్త్రం కాదు, ఇదే వాస్తవికత. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్, చట్టాలు మనల్ని మంచిగా ఉంచుతాయి అన్నది కాదు, మనం నిజంగా మంచి వాళ్ళమేనా అనేది అసలైన ప్రశ్న. ఎందుకంటే చట్టాలు మాయమవుతాయి, నిబంధనలు మారిపోతాయి, కానీ మనం తీసుకునే నిర్ణయమే మన అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఒకరు శిక్ష భయంతో మంచిగా ఉంటే అతను మంచి మనిషి కాదు, కేవలం కంట్రోల్లో ఉన్న మనిషి. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి, చట్టం చెప్పినట్టే కాకుండా మీ అంతరాత్మ గౌరవించేలా బిహేవ్ చేయండి, ఎవరు చూడనప్పుడు కూడా. అది మామూలు మంచితనం కాదు, అది పర్సనాలిటీ. ఎందుకంటే ఒక చట్టాలు లేని ప్రపంచంలో నిజమైన చట్టం ఏదైనా ఉంటే అది మన క్యారెక్టర్ మాత్రమే.